నమస్కారం. నా పేరు యాదంజయ్య కామారెడ్డి. నేను గత 20 సంవత్సరాల నుంచి నాకు మోకాళ్ళ నొప్పులతో చాలా ప్రాబ్లం ఉండే. ఆల్రెడీ నాకు లెఫ్ట్ కాలు క్రాస్ అయిపోయి ఉండే. నేను 6 నెలల క్రితము అపోలో హాస్పిటల్ రత్నాకరరావు సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఏమన్నారంటే, సార్ నాకు క్రాస్ అయింది కదా, వస్తుందా కాలు అంటే 100% నీకు 2 కాళ్ళు ఒకటేసారి చేస్తాను, బాగవుతానని చెప్పేసి నాకు హామీ ఇచ్చారు. జూలై 30 నాడు వచ్చాను. ఆపరేషన్ గణనీయంగా బాగా చేశారు. అసలు నేను నమ్మశక్యం కాకుండా నేను నడుస్తున్నాను, నాకు అంత హోప్ లేకుండే. కానీ ఇప్పుడు అందరిలాగా నేను చాలా బాగా నడుస్తున్నాను. సార్కు మేము చాలా రుణపడి ఉన్నాము. అసలు సార్ 30 రోజులు నడుస్తారని చెప్పి అంటే నేను 24-25 రోజులకే నేను దాకర్ లేకుండా నడుస్తున్నా అంటే చాలా గణనీయము. సార్కు ధన్యవాదాలు. మరి ఈ అపోలో హాస్పిటల్లో ఇంత మంచి డాక్టర్ సార్ ఉన్నారంటే చాలా గ్రేట్. సార్కు మరీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే అసలు కృషి చేసి 6 గంటలు ఆపరేషన్ చేసి నాకు ఇలా నార్మల్ వ్యక్తిగా నడిపిస్తానని అనుకోలేదు. సార్కు చాలా ధన్యవాదాలు. సార్ గారికి చాలా మేము కృతజ్ఞతలు పడుతుంటామని కోరుతున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్. అంజయ్ గారు 65 సంవత్సరాల మనిషి, చాలా కాలం నడవకుండా ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. నా దగ్గరికి నడవలేని స్థితిలో వచ్చారు. ఆల్మోస్ట్ వీల్ చైర్కి వచ్చేటప్పుడు బాత్రూమ్కి తప్ప అదేమీ చేసుకోలేకపోతున్నారు. మీరేమైనా చేయగలరా, నేను అన్ని రకాల మందులు వాడాను అని అన్నారు. నేను సలహా ఇచ్చాను, మోకాళ్ళకి మీకు బాగానే అరిగిపోయాయండి, ఇంజెక్షన్ల వల్ల పెద్ద పని చేయదు, కాలక్షేపంగా కొంతకాలం మెరుగుపడొచ్చేమో, కానీ మీ స్టేజ్కి అయితే అవి కూడా పనిచేసే అవకాశం లేదు, ఆపరేషన్ చేసుకోండి అని సలహా ఇచ్చారు. మొదట్లో భయపడ్డారు. 1 నెల ఆలోచించుకొని వచ్చి ఆపరేషన్ సిద్ధపడ్డారు. ఆపరేషన్ చేసిన తర్వాత బాగానే కోలుకున్నారు. మూడో రోజున అతనికి కొంచెం మాట ఇబ్బంది పడ్డారు. చిన్న పెరాలసిస్ అటాక్లు అక్కడ వచ్చింది. చాలా కాలం బీపీతో బాధపడుతున్నారు. 2 రోజులు ఐసీయూలో పెట్టడం జరిగింది. ఐసీయూలో నుంచి మళ్ళీ బాగానే కోలుకొని మళ్ళీ బాగానే నడిచారు. 1 నెల తర్వాత వచ్చి థ్యాంక్స్ చెప్పారండి, నేను బాగానే నడుస్తున్నాను, మళ్ళీ నాకు ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ నా కాలు నాకు వచ్చే, నా జీవితం నాకు వచ్చింది అని. చాలామంది ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఆపరేషన్ అని చాలామంది భయపడుతూ వెనక అడుగేస్తూ ఉంటారు. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక స్టేజ్ తర్వాత ఇంజెక్షన్లు కానీ మాత్రలు కానీ పెద్ద పని చేయవండి. మీరు భయపడుతూ ఉన్నంత మాత్రాన మీ వయసు పెరిగి తట్టుకోలేని స్థితిలో వేరే ప్రాబ్లమ్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. ఆపరేషన్ అని మీ డాక్టర్లు ఎవరైనా చెప్పినా కొంచెం ధైర్యం చేసి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేయించుకుంటేనే కోలుకునే అవకాశం కూడా మెరుగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.